అంతరాష్ట్ర దొంగను మల్కాజ్గిరి పోలీసులు పట్టుకున్నారు. గత నెల 27న సందీప్ రఘునాథ్ చవాన్ ఇంట్లో చోరీ జరిగింది. సాయి జ్యువెలర్స్ దుకాణంలో పనిచేసేటటువంటి రఘునాథ్ చవాన్ ఇంట్లో సుమారు 576 గ్రాముల బంగారం చోరీకి గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు ఢిల్లీకి చెందిన మనోజ్ సింగ్ అని గుర్తించారు. గోవాలో నిందితుడిని అరెస్టు చేసి అక్కడి కోర్టులో ప్రవేశపెట్టి నగరానికి తీసుకొచ్చారు. అతని నుంచి 82 లక్షల విలువైన 576 గ్రాముల బంగారంతో పాటు 900 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి సంబంధించిన వివరాలను మల్కాజ్గిరి జోన్ డీసీపీ సిహెచ్ శ్రీధర్ వివరించారు. మనోజ్ చోరీలు చేసి జల్చాలు చేస్తాడని, ఇప్పటికే ఢిల్లీలో 19 ఇళ్లలో దోపిడీలకు పాల్పడినట్లు తెలిపారు. 7 క్రిమినల్ కేసులు, తిహార్ జైల్లో శిక్షను అనుభవించాడు. గత నెల 27వ తారీఖున మార్కెట్ ప్లేస్లో మాకు కంప్లైంట్ రావడం జరిగింది. గత నెల 27వ తారీఖున మాకు మార్కెట్ ప్లేస్కి సంబంధించి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో రఘునాథ్ చవాన్ అని చెప్పేసి మార్కెట్ ఏరియాలని గోల్డ్ షాప్లో వర్కర్గా పనిచేసే అతను డిజైన్ వర్క్ చేస్తుంటాడు. అతను వచ్చేసి ఆ రోజు సుమారు 5 గంటల ప్రాంతంలో వాళ్ళ ఇంట్లో మండిమెట్ ప్రాంతంలో వాళ్ళ ఇల్లు ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వైఫ్ ఒకటి ఉంటుంది. ఆ రోజు సుమారు 5 గంటల ప్రాంతంలో వాళ్ళ వైఫ్ డోర్ లాక్ చేసుకొని పైన సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఇతర టెనెంట్స్ తోటి మాట్లాడడానికి వరకు పైకి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన క్రమంలో మళ్ళీ 6 గంటలు తిరిగి వాళ్ళ ఇంటికి రావడంతో ఆ లాక్ బ్రేక్ అయినట్టు గమనిస్తారు. లోన చూసుకోగా ఇతను గోల్డ్ డిజైన్ వర్క్ చేసుకుంటాడు కాబట్టి గోల్డ్ ఎక్కువ మొత్తంలో పెట్టుకోవడం జరిగింది. సుమారు 575 గ్రాముల గోల్డ్ ఉడెన్ బాక్స్లో కూడా అక్కడ ఉన్నది దొంగిలించబడ్డట్టుగా గుర్తిస్తారు. వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాట్ చేస్తే దాన్ని చేసుకున్న అనంతరము మాకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని రకాల రిసోర్సెస్ను వాడి, టెక్నికల్ కానీ మాన్యువల్గా కానీ వాడి ప్రత్యేకంగా ఒక 3 టీములు ఫామ్ చేసి సీసీ ఫుటేజెస్, అదేవిధంగా ఏదైనా పవర్ డబ్బుకు సంబంధించిన అనాలిసిస్ కానీ, అదేవిధంగా ఇతరత్ర మాకున్నటువంటి రిసోర్సెస్ ద్వారా ఈ హైదరాబాద్ ట్రావెలింగ్ ఇష్యూస్ అటువంటి దాని సమాచారం కూడా తీసుకొని ఈ కేసును దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఈ అఫెన్స్కి పాల్పడ్డ వ్యక్తి మనోజ్ సింగ్ అని చెప్పేసి ఢిల్లీకి చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది. ఇతన్ని మళ్ళీ తర్వాత ఫర్దర్గా ఇతని మూవ్మెంట్ గురించి వెరిఫై చేసినప్పుడు గోవాలో ఉన్నట్టు సమాచారం రాగా అక్కడికి వెళ్ళి గోవాకు టీం వెళ్ళేసి అక్కడే అతన్ని అప్రహెండ్ చేసి ఇంపాక్ట్గా 500 గ్రాముల గోల్డ్ కూడా రికవరీ చేసుకొని అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతన్ని అరెస్ట్ చేసి లీగల్గా ఇప్పుడు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మన దగ్గర కోర్టులో ఈరోజు ప్రవేశపెట్టబోతున్నాము. ఇతను మనోజ్ సింగ్ అని చెప్పేసి ఢిల్లీ బ్యాక్గ్రౌండ్ అతను. ఇతనికి గత సుమారు 2019 కూడా ఇతని హెచ్పీలకు ఇంటి దొంగతనాలకు అలవాటు పడ్డ వ్యక్తి.